సౌత్ ఆఫ్రికా యువ క్రికెటర్ జూనియర్ ఏబిడి డేవాల్డ్ బ్రేవిస్ చరిత్ర సృష్టించాడు. సౌత్ ఆఫ్రికా టీ20 ఫ్రాంచైజీ లీగ్ వేలంలో డేవాల్డ్ బ్రేవిస్ ఆల్ టైమ్ రికార్డ్ ధర పలికాడు. అప్కమింగ్ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో డేవాల్డ్ బ్రేవిస్ 8.3 కోట్ల ధర పలికాడు. అతన్ని ప్రిటోరియా క్యాపిటల్స్ ఈ భారీ ధరకు కొనుగోలు చేసింది. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ చరిత్రలో ఇదే అత్యధిక ధర. అతని తర్వాత ఎయిడెన్ మార్కరమ్ నిలిచాడు. అతన్ని 7 కోట్లకు డర్బన్ సూపర్ బెయిన్స్ కొనుగోలు చేసింది. ఈ లీగ్లో ఐపీఎల్ ఫ్రాంచైజీలు భాగస్వాములుగా ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం 2023లో ఈ సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ ప్రారంభమైంది. తొలి 2 సీజన్లలో సన్ రైజర్స్ హైదరాబాద్కు చెందిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ టైటిల్ గెలిచింది. 3వ సీజన్లోనూ ఫైనల్కు చేరిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఎంఐ కేప్ టౌన్ చేతిలో ఓటమి పాలైంది. దాంతో హ్యాట్రిక్ టైటిల్ను తుటిలో చేజార్చుకుంది. అయితే ఈ 3 సీజన్లలో సన్ రైజర్స్ జట్టును ఎయిడెన్ మార్కరమ్ నడిపించారు. ఏమైందో తెలియదు గానీ ఈసారి అతను సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును వదిలేశాడు. దాంతో అతన్ని లక్నో సూపర్ జైంట్స్ చెందిన డర్బన్ సూపర్ జైంట్స్ 7 కోట్లకు రికార్డు ధరకు కొనుగోలు చేసింది. ఆ కాసేపటికి డేవాల్డ్ బ్రేవిస్ అతని రికార్డును బ్రేక్ చేశాడు. 22 ఏళ్ల వయసులోనే బ్రేవిస్ భారీ ధర పలికాడు. 2022లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన డేవాల్డ్ బ్రేవిస్ ఇప్పటి వరకు 16 మ్యాచ్లు ఆడి 455 పరుగులు చేశాడు. గత సీజన్లో రిప్లేస్మెంట్ ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. విధ్వంసకర బ్యాటర్గా గుర్తింపు పొందిన బ్రేవిస్ 2023లోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. టీ20లతో కెరీర్ ప్రారంభించిన బ్రేవిస్ ఈ ఏడాది వన్డేతో పాటు టెస్టులోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 10 టీ20లు ఆడి 318 పరుగులు, 6 వన్డేల్లో 110, 2 టెస్టుల్లో 84 పరుగులు చేశాడు.